మన రాజ్యాంగం ప్రకారం అంటరాంతర కుల వివక్షను నిషేధించింది. అయినా సరే కొనసాగుతుంటే ప్రభుత్వాలుండి, పోలీసులుండి, అధికారులుండి, ఎమ్మెల్యేలుండి, మంత్రులుండి, ముఖ్యమంత్రి కూడా ఉండి ఏమీ చేయలేనటువంటి పద్ధతుల్లో కొనసాగుతుందంటే వీళ్ళందరి అండదండలు ఈ కుల అసమానతలు, కుల వివక్ష కొనసాగడానికి సానుకూలంగా ఉన్నారనేటటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుల వివక్షకు వ్యతిరేకంగా కూడా ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి పద్ధతుల్లో కార్యక్రమం చేయాలా. ప్రతి నెలలో పౌర హక్కుల దినం పాటించాలని కమిషన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టులో ఉంది, జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసుల్లో ఉంది. నెలకొక్క రోజైనా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈ కుల వివక్ష కొనసాగుతున్నటువంటి రూపాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోవడం లేదు? వారంలో ఎస్ఐ ఎంఆర్ఓ గ్రామానికి వెళ్ళి ఎక్కడ కుల వివక్ష జరుగుతుందో పరిశీలించమని చట్టాలు ఉన్నాయి కదా, ఎందుకు వెళ్ళడం లేదు? ప్రజాప్రతినిధులు కూడా కుల వివక్ష నిర్మూలించడం కోసం పనిచేయాలని చెప్పి చట్టాలు చెప్తున్నాయి కదా, ఎందుకు చేయడం లేదు? దళితులనా, అణగారిన తరగతులనా, మహిళలనా, వీళ్ళని అడిగితే ఏం చేసినా దిక్కు లేదనా, వాళ్ళని ఆ రకమైనటువంటి అణచివేత కొనసాగించడం హక్కుగా కొనసాగాలనే దురహంకారం అనేటటువంటిది ఇందులో కనబడుతుంది. అందుకని వీటికి వ్యతిరేకంగా ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. అలాంటి చర్యలు తీసుకోకపోతే, చట్టపరంగా వాళ్ళని శిక్షించేందుకు చర్యలు తీసుకోకపోతే సిపిఎం పార్టీ భవిష్యత్ కార్యక్రమానికి పూనుకుంటుంది.